వచ్చిన ఎంబడే అందరినీ ప్రతిభావంతులైన వైస్ ఛాన్సలర్లను నియమించినము. వైస్ ఛాన్సలర్లను నియమించడం కాదు, 60 సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఉంటే మొన్న 26 జనవరి రోజు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ముందరనే మాటిచ్చి 27 తారీఖు నాడు ఎంబడే ప్రభుత్వం వాళ్ళ వయసును 65 సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఏజ్ను పెంచి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పేదలకు నేర్పించాలనుకున్న విద్యను పేదలకు దూరం కాకుండా చూడడానికి ప్రభుత్వం 26 నాడు మాటిస్తే 27 నాడే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత ఉండడం వల్ల పిల్లలకు చదువులే కాదు రీసెర్చ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి వాటిని అన్ని పెట్టుకొని పేదలు చదువు బాగా రాణించాలన్న ప్రొఫెసర్ల యొక్క ప్రభుత్వం 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. వాళ్ళ అనుభవాన్ని ఈ విద్యార్థుల కోసం వాడాలని. అదేవిధంగా బడ్జెట్లో దాదాపుగా 21,000 కోట్ల రూపాయలను మన బడ్జెట్లో విద్యాశాఖ కోసమే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 7% విద్యాశాఖ కేటాయించినము. విద్య యొక్క అభివృద్ధిని పాఠశాలలను ఆధునీకరించాలన్న ఆలోచనతోని 21,000 కోట్ల రూపాయలను 7% బడ్జెట్ పెట్టినాం. నేను ఈ 7%ని 15%కి తీసుకెళ్ళాలి అని ప్రతి బడ్జెట్లో పెంచుకుంటూ వెళ్ళాలి. విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని ఏదైతే పెద్దలు చెప్పినరో నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మేమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇక్కడి వరకు రాణించగలిగినాము. ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే ఇది సమాజానికి మనం చేసిన ద్రోహం అవుతుంది. అందుకే ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర బడ్జెట్ 7% నుంచి విడతల వారీగా 15% వరకు పెంచడం ద్వారా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇదే కాదు, దాదాపుగా 20 ఏళ్ళు టీచర్ల ప్రమోషన్ లేకుండా ఇక్కడ చాలామంది టీచర్లు ఉండొచ్చు, ఫిజికల్ డైరెక్టర్లు కానీ టీచర్లు కానీ 20 సంవత్సరాలు ప్రమోషన్స్ లేకుండే దాదాపుగా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 35,000 మంది టీచర్లను 10 సంవత్సరాలు బదిలీలు లేక ఇబ్బంది పడుతుంటే వచ్చిన ఎంబడే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు రాత్రింబగళ్ళు పనిచేసి 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా